నమస్తే, నేను సిరి. గతంలో ఏపీలో చూసినట్టయితే టికెట్ రేట్ విషయం ఎంత ఇష్యూ అయిందో మనం చూసాము. అప్పట్లో అంటే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని సినీ ప్రముఖులందరూ కలిసి టికెట్ రేట్ విషయంలో మాట్లాడడానికి ఎంతమంది అక్కడ ప్రముఖులు వెళ్లారో కూడా చూసాం. అయితే ఇప్పుడు మాత్రం చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఏంటంటే అంటే షోస్తో పాటు టికెట్ రేట్ పెంచే విషయం మీద కూడా తను ఒక నిర్ణయం తీసుకున్నారు. సో దాని మీద అయితే జూనియర్ ఎన్టీఆర్ గారు అయితే స్పందించారు. సో దానికి సంబంధించి మరిన్ని విషయాలు మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ యజ్ఞమూర్తి గారు. నమస్కారం సార్. నమస్తే సిరి. సార్, మనం ఇప్పుడు చూస్తున్నట్టయితే దేవరా సినిమా వస్తున్న సందర్భమా మరి ఏంటో తెలియదు, కానీ మొత్తానికైతే అక్కడ ఏపీలో అంటే ఒక మంచి రోజులు వచ్చినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే గతంలో చూస్తే టికెట్ రేట్ ఇష్యూస్ ఎంత అయ్యాయో మనం చూసాము. ఇప్పుడు అంటే షోస్తో పాటు టికెట్ రేట్ పెంపు కూడా జరగడం అంటే చేశారు అక్కడ ముఖ్యమంత్రి గారు. సో దాంతోనైతే జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా తన ఎక్స్ ఖాతాలో స్పందించారు. సో దీన్ని ఎలా చూడాలంటారు? ఏదైతే కూటమి ప్రభుత్వం వచ్చిందో అప్పటి నుంచి కూడా తెలుగు చిత్ర పరిశ్రమకు సంబంధించినటువంటి మంచి రోజులు వచ్చాయని కూడా చెప్పాలి. ఎందుకంటే ఒకప్పుడు ప్రముఖ హీరోలందరూ కూడా టాప్ హీరోలందరూ కూడా వెళ్ళి, అలాగే టాప్ డైరెక్టర్ అంటే రాజమౌళి కూడా ఆయన కూడా తీసుకుని వెళ్ళారు. ఎంత ఘోరంగా ఉండేయంటే టికెట్ రేట్లు 5 రూపాయలు, 15 రూపాయలు, 20 రూపాయలు అలా నిర్ణయించారు. అంతకుముందున్న పాత రేట్లు తీసేసి వీళ్ళు అంటే సామాన్యుడికి అందుబాటులోకి టికెట్ రేట్లు తీసుకొస్తామని చెప్పారు. కానీ దానివల్ల సినిమా అనేది ఎంత సఫర్ అయిపోతుంది, ఎంతమంది జనం వస్తే దానికి ఆ కలెక్షన్స్ వస్తాయి, దాని బడ్జెట్ రికవర్ అవుతుంది, దానికి అయినటువంటి బిజినెస్ రికవర్ అవుతుంది అనే కనీసపు ఏమంటాం కామన్ సెన్స్ అని అంటాం కదా, అది కూడా లేనట్టు బిహేవ్ చేశారు. 5 రూపాయల టికెట్, 10 రూపాయల టికెట్ పెడితే వాళ్ళు ఏం చేయాలి? ఎప్పుడు 1 కోటి రూపాయలు అవ్వాలంటే ఎంతమంది జనం రావాలి, ఎంతమంది ప్రేక్షకులు చూడాలి? అంటే రాష్ట్ర జనాభా మొత్తం చూసినా కూడా దాని బడ్జెట్ అక్కడ ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి బిజినెస్ రాదు. దానికి అంటే 2-3 సార్లు చూడాలన్నమాట ఒక్కొక్కళ్ళు. సో అలా ఇబ్బంది పెట్టారు. సో మొత్తం తర్వాత వీళ్ళందరూ వెళ్ళి బతిమలాడుకుంటే అప్పుడు ఏదో వరం ఇచ్చినట్టుగా టికెట్ రేట్లు పెంచారు. కానీ ఎప్పటికప్పుడు ఏంటంటే నా చెప్పు చేతుల్లో ఉండాలి అన్నట్లుగా బిహేవ్ చేశారు అప్పటి ప్రభుత్వం పెద్దలు వాళ్ళందరూ కూడా. సో ఇప్పుడు దాన్ని పక్కన పెట్టేసేస్తే దేవర విషయానికి వద్దాం. సో ఇప్పుడు దేవరకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక తీపి కబురు అందించింది. ఎందుకంటే ఇది 300 కోట్ల పైగా బడ్జెట్తో తయారైన సినిమా దేవర అనేది ఫస్ట్ పార్ట్ రిలీజ్ అవుతుంది. సో థియేట్రికల్గా చూసుకుంటే అంటే ఓన్లీ తెలుగు రాష్ట్రాల వరకు చూసుకుంటే ఆల్మోస్ట్ 110-115 కోట్ల రూపాయల ప్రీ బిజినెస్. తెలంగాణ ఇక్కడ వాటా 45 కోట్లు, అలాగే రాయలసీమ అయినటువంటి సీడెడ్ అని చెప్పి రాయలసీమ వాటా ఒక 22 కోట్లు అయితే మిగతా ఆంధ్రప్రదేశ్ అంటే నెల్లూరు నుంచి ఉత్తరాంధ్ర విజయనగరం దాకా ఉండేటువంటి ఏరియాలు 6 ఏరియాస్ ఉంటాయి. వాటి మొత్తం కలిపి ఆ యొక్క 46 కోట్లు అంచనా కట్టారు. సో 46 కోట్లు మీకు రావాలంటే అక్కడ మన జనాభానే అంత తెలుసు కదా మనకి. సో దానికి తగ్గట్టుగా కనీసం ఇప్పుడు ఏదైతే ప్రజెంట్ నడుస్తూ ఉందో, సో అప్పుడు వాళ్ళు ఏదైతే నేను ఇందాక ప్రస్తావించానో వీళ్ళందరూ వెళ్ళి బతిలాడితే పెంచారని 100 రూపాయలు, 150 రూపాయలు అట్లా చేశారు. రీక్లైనర్స్ వచ్చి 250 రూపాయల దాకా చేశారు మల్టీప్లెక్స్లో. సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇక్కడ ఇదిగోండి జీవో, ఒక సినిమాకి కనుక ఒక పెద్ద సినిమా దాని రేట్లు పెంచాలంటే దానికి సపరేట్ మళ్ళీ జీవో ఇష్యూ చేయాలి. సో దానికి అనుగుణంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సినిమాటోగ్రఫీ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో కందుల దుర్గేష్ ఆయన ఒక జీవోని పాస్ చేయించారు. సో ఆ రోజు ఈ నెల 27వ తేదీ దేవర మూవీ మన ముందుకు వస్తుంది. సో ఆ రోజు అంటే 27వ తేదీ అర్ధరాత్రి తెల్లవారుజామున అంటే డేటు మారిన వెంటనే 12 గంటలకే షో వేసుకునేటువంటి వెసులుబాటు కల్పించింది. మొత్తం మీద 6 షోస్ వేసుకోవచ్చు మొదటి రోజు ఏ థియేటర్ అయినా సరే. తర్వాత 9 రోజుల పాటు రోజుకి 5 షోలు వేసుకోవచ్చు. యూజువల్గా 4 షోలు కాబట్టి ఇంకొక షో అదనంగా ఇచ్చారన్నమాట. కాకపోతే మొదటి రోజు మాత్రం 2 షోలు అదనంగా ఇచ్చారు. సో అలా దాంతోపాటు టికెట్ ప్రైసెస్ కూడా మల్టీప్లెక్స్ల్లో జిఎస్టీతో కలిపి ఇప్పుడు ఎగ్జిస్టింగ్ రేట్స్ ఏవైతే ఉన్నాయో దానికి అదనంగా 135 రూపాయల వరకు పెంచుకునే వెసులుబాటు కల్పించారు. ఏది అప్ టు ఈ 10 డేస్ కూడా. అలాగే మిగతా ఏసీ థియేటర్లు కానివ్వండి, మిగతా సెంటర్లు ఏవైతే ఉన్నాయో వాటిల్లో
110 రూపాయలు, ఇంకోటి 60 రూపాయలు, 2 క్లాసుల్లో. ఆ 2 క్లాసుల్లో కూడా ఒక క్లాసు 110 రూపాయలు, ఇంకో క్లాసు 60 రూపాయలు పెంచుకునేటువంటి అవకాశం కల్పిస్తూ జీవో జారీ చేశారు. సో దాంతో ఏదైతే ఆ ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ వీళ్ళందరూ కూడా హ్యాపీ ఫీల్ అయ్యారు. సో అందులో అంటే జూనియర్ ఎన్టీఆర్ అతను హీరోగా నటించిన సినిమా కాబట్టి, అలాగే కొరటాల శివ డైరెక్ట్ చేసిన సినిమా, ఆ క్రేజీ కాంబినేషన్ ఏదైతే ఉందో గతంలో వాళ్ళిద్దరు కలిసి చేసినటువంటి జనతా గ్యారేజ్, అప్పటి వరకు జూనియర్ ఎన్టీఆర్ కెరీర్లోనే బిగ్గెస్ట్ గ్రాసర్. సో కాబట్టి ఆ క్రేజీ కాంబోతో వస్తున్నటువంటి సినిమా పాన్ ఇండియా ఫిలిము. ఇప్పుడు ఏదైతే ఈ టికెట్ ప్రైసెస్ పెంచుకునే వెసులుబాటు అంటే తెలంగాణ ప్రభుత్వం కూడా పెంచుతుంది, దానికి సంబంధించినటువంటి ఇంకా జీవో మనకి ఇంకా అందాల్సి ఉంది, రావాలి. సో ఏదేమైనా ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ స్పందించారు. సాధారణంగా ఇప్పటి వరకు కూడా ఆయన కాస్త ఆలస్యంగా స్పందిస్తున్నారు. తెలుగుదేశం ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి సంబంధించి కానీ, చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసినప్పుడు కానీ, అలాగే కొన్నిటి దూరంగా ఉంటూ వస్తున్నాడు, అలాగే కాస్త ఆలస్యంగా స్పందిస్తున్నాడు అనేది ఏదైతే ఆయన మీద ముద్రపడి ఉందో దానికి భిన్నంగా ఈసారి వెంటనే అంటే జీవో వచ్చింది ఈరోజే, వెంటనే ఆయన కూడా తన ఎక్స్ ఖాతా ద్వారా స్పందించారు. చంద్రబాబు నాయుడు గారికి, తన మామైనటువంటి చంద్రబాబు నాయుడు గారికి, అలాగే ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్కి కృతజ్ఞతలు తెలియజేస్తూ మై హార్ట్ఫెల్ట్ గ్రాటిట్యూడ్ టు ద ఆనరబుల్ సీఎం శ్రీ ఎన్ చంద్రబాబు నాయుడు గారు అండ్ ఆనరబుల్ డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆఫ్ ద ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఫర్ పాసింగ్ ద న్యూ జీవో ఫర్ ద దేవరా రిలీజ్ అండ్ ఫర్ ఎవర్ continued support of Telugu cinema. I am also thankful to cinematography minister శ్రీ కందుల దుర్గేష్ గారు అని ఆయన తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ పెట్టడంతో అందరూ కూడా అంటే నందమూరి ఫ్యాన్స్ అందరూ కూడా, నందమూరి ఫ్యాన్స్ అంటే ఇక్కడ ఎన్బీకే ఫ్యాన్స్ అని ఉన్నారు, అలాగే జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా ఉన్నారని మనం అర్థం చేసుకోవాలి. సో మొత్తానికి ఆయన ఆ ట్వీట్ చేసిన విధానం అందరికీ నచ్చింది. ఆ కామెంట్స్ చూస్తే కూడా మనం అర్థం చేసుకోవాలి. ట్రోలర్స్ అనేవాళ్ళు ఎప్పుడు ఉంటారు, బట్ ఈసారి ఆ పర్సంటేజ్ కొంత తగ్గింది. అంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు గెలిచిన తర్వాత చాలా రేట్ అంటే కళ్యాణ్ రామ్ గారు కావచ్చు, జూనియర్ ఎన్టీఆర్ కావచ్చు, కొంచెం లేట్ గా స్పందించారు. అంటే ఫ్యామిలీలో మెంబర్ అయ్యింది, ఇంత లేట్ గా స్పందించారని చాలా ట్రోలింగ్ అయితే గురయ్యారు. కొన్ని ఇష్యూస్ వచ్చినప్పుడు కూడా జూనియర్ ఎన్టీఆర్ గారు స్పందించట్లేని అట్లా కూడా ట్రోలింగ్ కి గురయ్యారు. కానీ ఈసారి మాత్రం అట్లాంటివి ఏవి తప్పులు జరగవద్దు, లేకపోతే ట్రోలింగ్ కి గురవద్దు అని చెప్పేసి సినిమా కూడా వస్తుంది కాబట్టి సో తొందరగా స్పందించాలని చెప్పేసి ఈ నిర్ణయం తీసుకున్నారేమో అని అనిపిస్తుంది సార్. నిజంగా అంటే ఇప్పుడు యాక్చువల్గా ఆయన వీళ్ళందరికీ కూడా దూరం జరిగారు అనేది ఒకవేళ పక్క నడుస్తున్నా, సో ప్రభుత్వం కూడా వెంటనే స్పందించి యాక్చువల్గా నిజానికి జూనియర్ ఎన్టీఆర్ అన్న ఆయన సినిమాల మీద అన్న ఏదన్నా వివక్ష ఉంటే, పక్షపాతం ఉంటే ఇలా వెంటనే స్పందించి ఒక జీవో రిలీజ్ చేసి ఉండేవాళ్ళు కాదు. వాళ్ళు పెట్టుకున్న వెంటనే పరిశీలించి సో ఇది పెంచదగ్గ సినిమా, ఇది భారీ బడ్జెట్ సినిమా, సో దానికి అనుగుణంగా ఇంతవరకు టికెట్ రేట్లు పెంచుకొని వెసులుబాటు కల్పిద్దామని చెప్పేసి వాళ్ళు కూడా ఒక మంచి మనసుతోటి ఆలోచించి ఈ జీవో తీసుకొచ్చారు. సో చిన్న విషయం కాదు కదా, ఒక థియేటర్లో, మామూలు థియేటర్లో, సింగిల్ స్క్రీన్ థియేటర్లో ఒక టికెట్ ఒక క్లాస్కి 60 రూపాయలు, ఇంకో క్లాస్కి 110 రూపాయలు పెంచుకునే వెసులుబాటు, అలాగే మల్టీప్లెక్స్లు కూడా 135 రూపాయలు పెంచుకునే వెసులుబాటు కల్పించడం అనేది వీళ్ళకి పెద్ద బూస్ట్ అనే చెప్పాలి. సో ఎందుకంటే ఈ సినిమాకి ఓపెనింగ్స్ అనేవి చాలా కీలకం. సో మొదటి రోజు ఏదైతే వస్తుందో కలెక్షన్ ఒక టాప్ స్టార్కి తెలుగులో ప్రధానంగా, అందులో ఏదైతే ఆ బిజినెస్ అయ్యిందో, సపోజ్ ఆంధ్ర మొత్తం ప్రాంతం తీసుకుంటే, ఆంధ్ర అంటే ఇక్కడ ఆంధ్ర రాయలసీమ కలిపే చెప్తున్నాను. సో మొత్తం ప్రీ బిజినెస్ వాల్యూలో కనీసం 40 to 50% మొదటి రోజే రాబట్టగలిగితేనే ఆ సినిమా బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో అందు గురించే టికెట్ ప్రైసెస్ కనుక పెంచుకునేవాళ్ళు. ఎందుకంటే ఇక్కడ జనాలు ఎవరు దోచుకుంటున్నారని చెప్పేసి బాధపడాల్సిన పనిలే, ఇష్టం ఉన్న వాళ్ళు మాత్రమే వెళ్తారు, అభిమానం ఉన్న వాళ్ళే వెళ్తారు. సో సామాన్య ప్రజల తర్వాత ఎడుదిరిగి రేటు తగ్గిన తర్వాత వెళ్ళచ్చు. ఎందుకంటే ఆ వెసులుబాటు కూడా ఉంది. ఇది ఎందుకంటే మొదటి రిలీజ్ అయిన తర్వాత 10 రోజుల వరకే, ఆ తర్వాత ఆటోమేటిక్గా తగ్గుతాయి. వచ్చాయి. దీనికి సంబంధించి మనకున్నటువంటి ఈ జీవో ప్రకారం చూసుకుంటే ఏవైతే ఉన్నాయో ఈ అందరికీ అందుబాటులో ఈరోజు ఓటీటీ వచ్చిన తర్వాత, ఒకవేళ మేము ఆ టికెట్ ప్రైసెస్ తట్టుకోవాలనుకుంటే వచ్చిన తర్వాత ఓటీటీలోనే చూసుకునే వెసులుబాటు కూడా ఉంది. సో ఇక్కడ ఎవరో కూడా మేము బలవంత పెట్టి మిమ్మల్ని
రండి చూడండి అని కొన్ని సో ఇది ఉంది ప్రైస్ ఇది. సో నాణ్యమైనటువంటి దానికి ప్రోడక్ట్కి ఎట్లయితే మనం ఒకే వస్తువుని రకరకాల బ్రాండ్లు మన మార్కెట్లో ఉంటాయి, మనం ఏది చూస్ చేసుకుంటాము, నాణ్యంగా ఉన్నది తీసుకోవాలనుకుంటే కొంచెం ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టాలి. సో అదే సేమ్. సో ఈ సినిమాకు కూడా అదే వర్తిస్తుంది. దేవర సినిమా చూడాలనుకునే వాళ్ళకి ఆ ప్రైస్ అది అవైలబుల్. కాబట్టి ఇది మనం ఎఫర్ట్ చేయగలమా లేదా అని జనం చెప్పు. ఎఫర్ట్ చేయలేకపోతే సినిమాకి నష్టం కదా. సో ఆ క్రేజ్ బట్టే దాని వెళుతారు. ఇది చాలా వరకు చెప్పాలంటే కమర్షియల్ ఫక్తు వ్యాపారం అనే చెప్పాలి ఇక్కడ మన తెలుగు సినిమా సంబంధించి. అలాగే ఆర్ట్ సినిమాలు ఎదురుగా ఉంటాయి మంచివి. ఇప్పుడు ఈ మధ్యకాలంలో చూసుకుంటే చిన్న సినిమాలు కూడా బాగా ఆడుతున్నాయి, కంటెంట్ బాగుంది. సో రీసెంట్గా మనం చూస్తూ ఉన్నాం కమిటీ కుర్రాళ్ళని, ఆయ్ అని, మత్తు వదలరాటు అని, 35 చిన్న కథ కాదని, ఇలాంటి సినిమాలన్నీ కూడా జనం చూస్తున్నారు. అవి ఆప్షన్ కూడా ఉంది మనకి. సో అవి తక్కువ ప్రైస్లోనే మనకి దొరుకుతాయి. సో కాబట్టి దీన్ని ఆ కోణంలో చూడాలి. ఒక ప్రభుత్వం ఏదైతే చేసిందో ఇప్పుడు దేవర సినిమాకి ఒక మంచి ఇనిషియేషను. సో దాన్ని స్వాగతిస్తూ తన సంతోషాన్ని జూనియర్ ఎన్టీఆర్ కూడా తెలియజేశారు. సో మొత్తానికి దేవరకి కలెక్షన్ సంబంధించి కలెక్షన్ బాగుంటే మాత్రం ఇది మొదటి రోజు ఒకవేళ ఇది కనుక బాగా లేదంటే మిక్స్డ్ టాక్ వస్తే మనం చెప్పలేము. టాక్ బాగుందంటే ఖచ్చితంగా మంచిగా అతని కెరీర్లోనే అంటే RR పక్కన పెడితే సో నాన్ RRR సో అతని కెరీర్లో బిగ్గెస్ట్ గ్రాస్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. రైట్ థ్యాంక్ యూ సో మచ్.